సౌత్ ఇండియన్ టిఫిన్స్ చేయగల 2 years ఎక్స్పీరియన్స్ కలిగిన చెఫ్లు కావాలి. హోటల్ 1977. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నేను తిరుపతిలో ఉన్నాను అనమాట. సో రెండు తెలుగు రాష్ట్రాలలో ఎండలు ఎంతైతే బగబగ మండుతున్నాయో అదేవిధంగా రాజకీయ రణరంగం కూడా చాలా హీట్ ఎక్కిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం చూస్తే నువ్వా నేనా అన్న ఒక హీట్ అయితే గట్టిగా ఉంది. సో ఈసారి కూటమి అధికారంలోకి వస్తుందని వాళ్ళు, లేకపోతే ఎంతమంది కలిసి వచ్చినా కానీ ఈసారి అధికారంలోకి వచ్చేది మళ్ళీ వైసీపీ మాత్రమే. సో రూరల్లో ఉన్న ప్రతి ఓటర్ కూడా మా సైడే ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వైసీపీ మళ్ళీ రావాలి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలని కోరుకుంటున్నారని వాళ్ళు ఎవరికెవరు తగ్గట్లేదు. సో ఎన్నికల ప్రచారం అయితే ఎంత వేడిగా జరుగుతుందంటే అస్సలకి ఈ ఇప్పుడున్న ఎండాకాలం ఎండలు కూడా అంత వేడిగా లేవండి. సో అంత వేడిగా జరుగుతున్నాయి. సో ఇప్పుడు నేను వచ్చింది ఒక రాజకీయ నాయకుడి ఇంటికే. సో ఏమాత్రం డౌట్ లేదనమాట. సో ఎన్నికల హడావుడిలో అందరూ ఇప్పుడు అఫిడవిట్ ఇచ్చే దాంట్లో చాలామంది ఎంపీలు 100 కోట్లు 1000 కోట్లు అని చెప్పేసి అఫిడవిట్లో ఇస్తున్నారు. బట్ ఈ ఎంపీ మాత్రం అందరికీ భిన్నంగా ఉంటారనమాట. కేవలం ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్లో ఉంటూ సాధారణమైన లైఫ్ స్టైల్, బిఫోర్ తన ఏదైతే లైఫ్ స్టైల్ ఉందో ఎంపీ అయిన తర్వాత కూడా అదే లైఫ్ స్టైల్ని కొనసాగిస్తూ ఎటువంటి సెక్యూరిటీ లేకుండా సింపుల్గా తిరుపతిలో ప్రజలతో మమేకమై ప్రజలతో పాటు కలిసి ఉంటున్న ఒకే ఒక లీడర్ అని చెప్తూ ఉంటారు ఈ జిల్లాలో. ఈజ్ నన్ అదర్ దెన్ తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఇక్కడ ఉన్నారనమాట. సో గురుమూర్తి గారు, సో నమస్తే. నమస్తే. సో ఎంపీ అనగానే అందరూ గుర్తొచ్చేది ఎమ్మెల్యేలకు కూడా ఫండ్ చేసే అంత కుబేరులై ఉండాలి అని చెప్తూ ఉంటారు. కానీ మీ జిల్లాలో ముఖ్యంగా ఎంపీ అనగానే ఎమ్మెల్యేలు మాత్రమే ఎంపీకి ఫండ్ చేసే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది గురుమూర్తి గారే. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఉంది ఇది హాల్ అండి. సో అది ఒక కిచెన్, ఇది ఒక బెడ్రూమ్. తన లైఫ్ స్టైల్ పైన కూడా అంతే ఉంటుంది అనమాట. సో ఇది ఆఫీసా ఇప్పుడు ఆఫీస్, ఇది ఆఫీస్. సో మీ లైఫ్ స్టైల్ ఇదే ఇంకా జస్ట్ సోషల్ మీడియా కోసం చిన్నగా క్రియేట్ చేసుకున్నటువంటి ఆఫీస్. ఓకే. ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి ఓకే. సో వీళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదని ఇక్కడ పెట్టాను. ఇంకోటి చిన్న ఆఫీస్ అటు పక్కన ఉంది ఇంకోటి. బట్ మీరుండే నివాసం కూడా అంతే అంతే. సో ఇప్పుడు ఎన్నికల వేడి గట్టిగా ఉంది కాబట్టి బయట అసలు ముఖ్యంగా మీ గురించి ఏమనుకుంటున్నారు? సో మీ సొంత నియోజకవర్గంలో అండ్ మీ సొంత ఊర్లో ఏమనుకుంటున్నారు ఒకసారి వెళ్ళి పలకరించే ప్రయత్నం చేద్దాం. మీ తల్లిదండ్రులతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎస్. సో గురుమూర్తి గారు, తిరుపతి ఎంపీ అనగానే కొన్ని 100 కోట్లు ప్రాంతీయ పార్టీలో ఉన్న ప్రతిపక్ష నేతకు కావచ్చు, అధికారంలో ఉన్న సీఎంకి కావచ్చు, ఎవరైనా కానీ ఇచ్చుకొని పోటీ చేసే ఒక సత్తా ఉన్న ప్లేస్ ఇది. అలాంటిది అసలుకి ఒక నియోజకవర్గానికి కూడా ఖర్చు పెట్టలేని గురుమూర్తి అని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ వైపున మక్కువ చూపటం ఆ రోజుల్లో పెద్ద చర్చాంశనీయం. అది పక్కన పెడితే ఈసారి మళ్ళీ మీకే అనౌన్స్ చేయటం చాలా అంటే చాలా రగడ నడుస్తుంది, చర్చ నడుస్తుంది. అసలు గురుమూర్తి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య సంబంధం ఏంటి, ఎందుకు ఇవ్వాల్సి వస్తుందన్న ఒక చర్చకి మీరేం చెప్తారు? అసలు నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫాలోయర్ని, నేను ఆయనకి పెద్ద ఫ్యాన్ని, వైఎస్ఆర్ కుటుంబానికి అభిమానిని. అలాగే నమ్ముకొని పనిచేసే కార్యకర్తకి విలువిచ్చే గొప్ప నాయకుడు, దర్శకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో భాగంగానే నాకు ఎంపీ సీట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఫ్యాన్ అయితే ఎంపీ సీట్లు ఇచ్చేస్తారనమాట. అంటే నిజంగా పనిచేస్తున్నాం కదా, ఎంతో మంది కార్యకర్తలు అందరం కలిసి పనిచేస్తున్నాం. సో గౌరవ ముఖ్యమంత్రి గారు గుర్తించి నాకు ఈ సీట్ ఇవ్వడం జరిగింది. అలాగే కార్యకర్తలందరికీ కూడా నాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి, చేసే మనస్తత్వం ఉన్న గొప్ప వ్యక్తి. ఆయన పాదయాత్ర చేసేటప్పుడు కావచ్చు, షర్మిల పాదయాత్ర చేసేటప్పుడు కావచ్చు, విజయమ్మ కూడా యాత్ర చేసేటప్పుడు కావచ్చు, మీరు ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. వాళ్ళకి ఫిజియోథెరపిస్ట్, ఒక డాక్టర్. అలాంటి ఒక ఫిజియోథెరపిస్ట్కి ఇంత విలువ ఇవ్వటం అనేది ఏంటి ఆ మర్మం? అది ఒక్క వైఎస్ కుటుంబానికి మాత్రమే చెల్లుతుంది. నమ్మిన వాళ్ళని హక్కును చేర్చుకోవడం అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా చెయ్యి విడవకుండా పట్టుకెళ్లే మనస్తత్వం ఉండేది ఒక వైఎస్ కుటుంబానికి. రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి మనస్తత్వం కానీ, అలాంటి
పెద్ద ధనవంతులు అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూసి అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. మీరు చూసుకోండి, టీడీపీ పార్టీ కావచ్చు, ఇతర పార్టీల్లో టికెట్లు ఇచ్చినంత ధనవంతులకి ఇచ్చు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిజమైన పేదలకి అన్ని వర్గాల్ని సమానంగా చూస్తూ అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి దేశంలో ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మేము పార్లమెంట్లో కూర్చున్నప్పుడు, సెంట్రల్ హాల్లో కూర్చున్నప్పుడు దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి అందరూ ఎంపీలు ఉంటారు. అక్కడ ప్రత్యక్షంగా చూస్తుంటాం ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. కానీ దానికి భిన్నంగా పరిపాలన దక్షత కావచ్చు, అన్ని వర్గాలకి న్యాయం చేసేది కావచ్చు, పేదల పక్షాన్ని నిలబడడం కావచ్చు, ఇవన్నీ చూస్తే ఎక్కువగా మన ఆంధ్రాలోనే ఉంటుంది. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే కోరుకున్నాడో ఆ ఆశయాలను నెరవేరుస్తూ ఈరోజు గ్రామాల నుంచి కావచ్చు, పట్టణాల నుంచి కావచ్చు, ఎక్కడైనా కూడా మీరు చూస్తే సమానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా ఒక ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి రేపు ప్రజలకు ఇది చేరాలి అని అంటే అది ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టము, ప్రాపర్ మెకానిజం ఉన్నప్పుడే అది జరుగుతుంది. అలాంటిది ప్రతి గ్రామ సచివాలయాలు కావచ్చు, ఆర్బీకే సెంటర్లు కావచ్చు, హెల్త్ సెంటర్లు కావచ్చు, అంటే ఎన్ని మినిమం నీడ్స్ రాష్ట్రానికి ప్రజలకి. కాబట్టి మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలోనే అవలంబించి ఇప్పుడు ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏ సమస్య ఉన్నా కూడా మండల ఆఫీసుల చుట్టూ, కలెక్టరేట్ల చుట్టూ చుట్టకుండా మ్యాక్సిమం గ్రామ సచివాలయంలో అప్లై చేసుకున్న మన ఇంటికే వాలంటీర్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి. ముందుకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇలాగా ప్రజల కోసం బాధ్యతగా, పేద వర్గాల కోసం బాధ్యతగా నిలబడి పనిచేసే ఒక గొప్ప నాయకుల మధ్య 10 మందిలో కనపడే జగన్మోహన్ రెడ్డి వేరు. యాజ్ ఏ డాక్టర్ గా, యాజ్ ఏ ఫిజియోథెరపిస్ట్ గా ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయన కాళ్ళకు బొబ్బలు వచ్చినా, లేకపోతే ఇంకోటి ఆయన కాళ్ళకు సంబంధించి, బాడీకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ దాన్ని నయం చేసే ఒక వృత్తి మీది ఆ డాక్టర్ గా, బిఫోర్ ఎంపీ కన్నా. సో మనుషులు బయట ఒకలాగా ఉంటారు, లోపల ఒకలాగా ఉంటారు. మీరు 4 గోడల మధ్య కానీ, లేకపోతే ఆ క్యారివాన్ అనే ఒక బస్సులో కానీ జగన్మోహన్ రెడ్డిని మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? అప్పుడే ఎక్కువ ఓపెన్ అయ్యి మాట్లాడతారు ఏ వ్యక్తి అయినా కానీ. కొంతమంది వచ్చి సార్ వాళ్ళు ఎట్టన్నారు వదిలేంది, మీరు పని మీరు చేయండి, ప్రజలకు ఏం కావాలో అది చూడండి. మనం ప్రజలు నమ్ముకోవాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి, మన కష్టాన్ని నమ్ముకోవాలి. మిగిలిన వాటి మీద దృష్టి సారించకుండా దీని మీద దృష్టి సారించండి అని చెప్పేవారు. అలాగే ప్రజలు ఏదైనా పాదయాత్రలు నడిచిపోయేటప్పుడు ఏదైనా ఒక సమస్య గురించి చెప్పారంటే దాని గురించి కూలంకషంగా ఆలోచన చేసి రాసుకునేవాళ్ళు సార్. వాటికి పరిష్కారాల కోసం అధికారులను కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కావచ్చు, వాళ్ళందరినీ కావచ్చు, దాని గురించి ఎంక్వైరీ చేయమనేవాళ్ళు. ఆ డీటెయిల్స్ తీసుకొని ఎప్పటికప్పుడు నోట్ చేసుకొని ఫీడ్ చేసుకునేవాళ్ళు. సో ఇట్లా 4 గోడల మధ్య మా మధ్య సంభాషణ, బయట ఒకలాగా ఉంటారు జగన్, లోపల ఒకలాగా ఉంటారు. బయట ఎక్కువ ఆరోపణలు అయితే జరుగుతుంటాయి కాబట్టి పనులు అవన్నీ తెలియని వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటారు. వాస్తవంగా నేను చూసింది ఏంటంటే బయట సమస్యలన్నీ విన్నా కూడా లోపల కూడా తదేకంగా ఆ సమస్యల పరిష్కారం కోసం ఆయన ఆలోచన చేస్తుంటాడు. చాలా ఫ్రెండ్లీగా అందరితోనూ గౌరవంగా ఉంటారు. ప్రతి ఒక్కరిని అన్నాన్ని సంబోధిస్తుంటారు. బాగా చూస్తారు. అంతకుముందు ఇంకొక అపవాదం కూడా ఉంది ఆయనకి, ఎవరిని సార్ అనాలంట, అట్లా ఏదో చెప్పేసేవాళ్ళు. ఈవెన్ పనిచేసే వాళ్ళని కూడా అతను ఆయన సార్ గౌరవంగా పిలుస్తారు, పేరు పెట్టి గౌరవంగా పిలుస్తారు. ఇన్ని రకరకాల అపోహలు క్రియేట్ చేస్తుంటారు అవతల పక్షాల వాళ్ళు. కానీ వాస్తవంగా అది తప్పు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.